The police say senior police officers have told NDTV that they కథ స్క్రీన్ ప్లే పకడ్బందీగా అల్లేసి బంధువులందరి కళ్ళు గప్పాడు. తర్వాత శరీర భాగాలను ఎండబెట్టి మహాదారుణం. ఇది విన్నప్పటి నుంచి నాకైతే చాలా బాధ అనిపించింది. ఒక మనిషికి ఇంత దారుణమైన ఆలోచన ఎలా వస్తుందండి? అది జనవరి 18 తారీఖు 2025 మీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఒక మిస్సింగ్ కేసు నమోదైంది. మాధవి 38 సంవత్సరాలు ఉన్న మహిళ జనవరి 16 నుండి కనిపించటం లేదు అని వాళ్ళ భర్త గురుమూర్తి ఇంకా మాధవి గారి తల్లిదండ్రులు మీర్పేట్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు పెట్టారు. జనవరి 16 నుండి 18 వరకు ఏమైందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. తేదీ 18/1/2025 నాడు సుబ్బమ్మ భర్త పేరు వెంకటరమణ అనే మహిళ ఫిర్యాదురాలు పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. గురుమూర్తికి 41 సంవత్సరాలు. అతను ఒక ఎక్స్ ఆర్మీ మ్యాన్. అతను DRDOలో ఒక ప్రైవేట్ సెక్యూరిటీగా పనిచేస్తున్నాడు. అతని భార్య పేరు మాధవి. వాళ్ళకి 2 పిల్లలు. జనవరి 15న సంక్రాంతికి పిల్లలిద్దరినీ వాళ్ళ ఊరికి పంపించారు. ఇంట్లో గురుమూర్తి ఇంకా మాధవి మాత్రం ఉన్నారు. వాళ్ళకు తరచూ గొడవలుంటాయి. ఆ రోజు గొడవ ఒక హత్యకు దారితీసింది. గురుమూర్తి తన భార్యని చాలా దారుణంగా చంపేశాడు. చాలా తెలివిగా మరుసటి రోజున మాధవి వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి, మాధవికి నాకు చిన్న గొడవైంది, మాధవి గాని మీ దగ్గరకు వచ్చిందా లేదా మీకేమైనా ఫోన్ చేసిందా అని అడిగాడు. వాళ్ళు కంగారు పడేసరికి గురుమూర్తి, మీరేమీ కంగారు పడకండి, నేను వెతుకుతాను, మీకేమైనా తెలిసినట్లయితే నాకు చెప్పండి. ఫిర్యాదు ఇచ్చిన సుబ్బమ్మ దాంట్లో ఇచ్చిన కంప్లైంట్ ఏంటంటే 16వ తారీఖు ఈ నెల జనవరి 16వ తారీఖు తన కుమార్తె మాధవి తండ్రికి ఇద్దరికి చిన్నపాటి గొడవ జరిగిందని. ఆ గొడవ జరిగితే మధ్యాహ్నం 12 o'clock ఆ సమయంలో ఈ మాధవి ఇంటి నుంచి వెళ్ళిపోయిందని చెప్పి ఫిర్యాదు ఇవ్వగా 2 రోజులైనా మాధవి గురించి తెలియపోయేసరికి మాధవి వాళ్ళ పేరెంట్స్కి అనుమానం వచ్చి హైదరాబాద్ వచ్చారు. జనవరి 18న రావడం గురుమూర్తితో మీర్పేట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. వెంటనే పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఇన్వెస్టిగేషన్లో తెలిసిన నిజాలకి పోలీసులు కూడా షాక్ అయ్యారు. గురుమూర్తి తన భార్యని చంపేసి 72 ముక్కలుగా నరికి ఎముకల్ని మాంసాన్ని వేరువేరుగా చేశాడు. మాంసాన్ని కుక్కర్లో ఉడకబెట్టి ఎముకల్ని మిక్సీలో వేసి పౌడర్గా చేశాడు. వాటిని బకెట్లో తీసుకువెళ్ళి దగ్గరలో ఉన్న చందనా చెరువులో కలిపేసేవాడు. CCTV ఫుటేజ్లో మాధవి 15వ తారీఖున వెళ్ళడం ఉంది కానీ బయటికి రావడం CCTV ఫుటేజ్లో కనిపించలేదు. గురుమూర్తి రోజు పెద్ద పెద్ద బకెట్లతో బయటికి వెళ్ళడం CCTV ఫుటేజ్లో పోలీసులు గమనించారు. అప్పటికి ఇంటి పక్కన వాళ్ళకి టైం కాని టైంకి కుక్కర్ సౌండ్ రావడం, ఆ ఇంట్లో నుండి దుర్వాసన రావడం గమనించారు. అది పోలీసుల ఇన్వెస్టిగేషన్లో పక్క వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఈ విషయాలు చెప్పారు. పోలీసులకి ఇంట్లో మాంసం కొట్టి కత్తే దొరకడంతో పోలీసులు వాళ్ళ స్టైల్లో ఇంట్రాగేషన్ చేస్తే ఇవన్నీ చెప్పుకొచ్చాడు. గురుమూర్తి ప్రస్తుతానికి పోలీస్ కస్టడీలో ఉన్నాడు. ఈ కేసు గురించి ఏ అప్డేట్ వచ్చినా ఇంకొక వీడియోలో చెప్తాను.